రే కాళీ లేరా రే లే. అమ్మా నువ్వా? నేను ఇక జైలు అనుకున్నానే. అనుకుంటావురా? ఎందుకనుకో? సర్లేవే, బంగారం లాంటి నిద్ర చెడగొట్టింది కాకుండా పొద్దునే పాత జీవితాన్ని గుర్తు చేస్తావేటే? రే నేను మరిపించడానికి ప్రయత్నిస్తున్నానురా, నువ్వే దాని నుంచి బయటికి రాలేకపోతున్నావు. ఇప్పుడు ఏమైందే తెల్లే? తల్లినే. ఈ తల్లి చెప్పిన మాటలు నీకు గుర్తున్నాయా? ఏం చెప్పావు? రే సచ్చినోడా, నిన్నే కదరా అంతా మాట్లాడాను. ఓసిన నాయనమ్మ బామ్మరిదే, నువ్వు అడుగుతుంది దాని గురించా? అది రాత్రి అయిపోయింది. అయిపోయిందా? అబ్బా ఎంత సంతోషంగా ఉందో. ఈ ఖాళీతో పెట్టుకుంటే ఆడు ఖాళీ అవ్వకుండా ఉంటాడేంటే అమ్మా? ఆడి చేత నేల 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 నాకిచ్చేస్తాను. రే నువ్వు ముందు ఆ భాష మార్చరా. ఆ ఆదిత్యగాడు ఇలాంటి భాష మాట్లాడు, హుందాగా పద్ధతిగా ఉంటాడు. నువ్వు వాళ్ళ దగ్గరికి వచ్చి ఓర్నా బామ్మర్దో ఓస్నాయమ్మ అన్న పదం వాడావంటే దొరికిపోతాం. అమ్మో నువ్వు గమ్మున ఉండవే, యాడేం మాట్లాడాలో నాకు తెలుసు. రే ఇక నీకు బతుకొద్దురా. ఇక నుంచి నువ్వు దర్జాగా మహారాజులా బ్రతకాలి. నీ వెలుగుని నా కళ్ళారా చూడాలి, అదేరా నా ఆశ. నీ ఆశ నెరవేరే రోజు వచ్చేసింది అమ్మా. ఇక చూపిస్తా చూడు తమాషా, ఒక్కొక్కడిని ఆడేసుకుంటాను. ఆదిత్యగాడిని మొత్తం పిండేసి రక్తం తాగేసి పీల్చి పిప్పి చేసి రోడ్డు మీద ఊసేస్తాను. తినటానికి కూడు లేక, ఉండటానికి గూడు లేక, కట్టుకోవడానికి గుడ్డ లేక అందరూ అల్లల్లాడిపోవాలి. శభాష్రా, ఇదేరా నాకు కావాల్సింది. నాకు కొడుకున్నాడని, వాడు ఆదిత్యలాగే ఉంటాడని ధరణి వాళ్ళకి తెలియదు కాబట్టి ఇక నీ ఇష్టం వచ్చినట్టు వాళ్ళతో ఆడుకోవచ్చు. చూసావా, నువ్వు వాడి రూపురేఖల్లో ఉండటం వలన మనకెంత మంచి అవకాశం వచ్చిందో. దీన్ని మనం వదులుకోకూడదురా. నువ్వు అనుకున్నవన్నీ చేయాలి. చేస్తానమ్మా, నువ్వు ఒక్కోటి సూత్తు ఎంజాయ్ చేయి. ఆ ధరణి చాలా తెలివైంది. దానికి నీ మీద చిన్న అనుమానం వచ్చినా కనిపెట్టేస్తుంది. దాని దగ్గర నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. పిల్ల భవిష్యత్ దగ్గర కూడా ఆచితూచి ప్రవర్తించాలి. ఇక మన స్వాతంటావా? అబ్బా దానికి నా గురించి ఏం తెలిసే? అది ఎప్పుడో ఎంత ఉన్నప్పుడు చూసింది. సరే దాన్ని వదిలే. ఇంట్లో ఇంకొకతుంది, ఆదిత్యగాడి మరదలు. దానికి ఆదిత్య అంటే చాలా ఇష్టం. మరదలా? పేరు చంద్రలేఖ. పేరు బాగుంది. డాక్టర్ గారు, మీ ఫోన్ కోసమే వెయిట్ చేస్తున్నాను. రిపోర్ట్స్ ఏమైనా వచ్చాయా అండి? ధరణి గారు, నాకు చాలా ఆశ్చర్యంగా ఉందండి. రిపోర్ట్స్ ఇప్పుడే వచ్చాయి. ఆదిత్య గారు పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. ఇది ఎలా సాధ్యమైందో నాకే అర్థం కావట్లేదు. అంతా నేను నమ్ముకున్న నమ్మకమే డాక్టర్, అది వమ్ము కాలేదు. ఎనీవేస్, నాకున్న చిన్న అనుమానమే మీ ద్వారా క్లియర్ అయిపోయింది. థ్యాంక్ యూ డాక్టర్. ఇట్స్ ఓకే ధరణి గారు, ఏదైతేనే ఆదిత్య గారి హెల్త్ బాగైంది. ఈ విషయంలో మీతో పాటు నేను హ్యాపీ. ఓకే ధరణి గారు, ఈ హ్యాపీ మూమెంట్ని సెలబ్రేట్ చేసుకోండి. ఉంటాను ధరణి గారు. అలాగే డాక్టర్ గారు. అమ్మా, ఇప్పుడు నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. పట్టరాని సంతోషం నాలో కలుగుతుంది. నా హ్యాపీయెస్ట్ మూమెంట్ని ఫస్ట్ నీతోనే షేర్ చేసుకోవాలనే వచ్చాను. రిపోర్ట్స్ ఆయనకి అనుకూలంగా వచ్చాయి. అవి రాలేదు, నువ్వే తెప్పించావు. ఇదంతా నీ అనుగ్రహమే తల్లి. నాకున్న ఈ చిన్న అనుమానాన్ని కూడా తొలగించేశావు. నీ దయ వల్ల ఆదిత్య గారితో నా లైఫ్ అంతా హ్యాపీగా ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. నేను వెళ్ళొస్తాను. స్వాతి, వదినా, ఏంటి ఇంత సంతోషంగా ఉన్నావు?
మాటర్. నా ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. ఇంకా నాకే దిగులు లేదు. అందరితో హ్యాపీగా ఉంటాను. మీ అన్నయ్యకి 100 years. వదినా, నీ కడుపులో పెరుగుతున్న బిడ్డ సేఫ్ అని చెప్తావనుకుంటే అన్నయ్యకి 100 years అంటావేంటి? ఆయన బాగున్నారంటే నా బిడ్డ బాగున్నట్టే కదా. ఐఎమ్ వెరీ హ్యాపీ, వెరీ 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 హ్యాపీ. ఐఎమ్ సో లక్కీ. అబ్బో, తెగ సంబరపడిపోతుంది. ఏంటో దీని హ్యాపీనెస్ కి కారణం. స్వాతి, నేను చాలా సంతోషంగా ఉన్నాను. నీకేం కావాలో అడుగు. ముందు నీ సంతోషానికి రీజన్ ఏంటో నాకు సరిగ్గా అర్థం కాలేదు. అదేంటో చెప్పు ఫస్ట్. అది ఏం లేదు, మీ అన్నయ్య మునుపట్ల యాక్టివ్గా ఉన్నారు కదా, అందుకు. రండి. ధరణి, ధరణి. ఏంటండి? ఆదిత్య గారు స్వామీజీని తీసుకొచ్చారేంటి? ఏం జరగబోతుంది? కూర్చోండి స్వామి. ధరణి, నేనిప్పుడు ఆయన ఎందుకు మన ఇంటికి తీసుకొచ్చానో తెలుసా? తెలీదండి. నేను ఆ రోజు ఆవేశంలో ఆశ్రమాన్ని తీసుకెళ్ళి నువ్వెంత చెప్తున్నా వినకుండా నీ ముందే ఆయన్ని దూషించాను. నానా మాటలు అన్నాను కదా. అది ఎంత తప్పు నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది ధరణి. నేను చేసింది నాకు న్యాయం అనిపించట్లేదు. అన్నీ తెలిసిన స్వామీజీని అవమానించడం నేరం అనిపించింది. అందుకే నీ కళ్ళ ముందే ఈ మహానుభావుడి కాళ్ళ మీద పడి క్షమించమని వేడుకోవాలని. నన్ను క్షమించండి స్వామి, నన్ను క్షమించండి. కోపంలో తెలియక చేసిన నా తప్పుని పెద్ద మనసు చేసుకుని క్షమించండి. లేనాయనా. లేదు స్వామి, మీరు క్షమించానని చెప్పే వరకు నేను మీ పవిత్రమైన పాదాల్ని వదలను. నువ్వేం తప్పు చేయలేదు నాయనా, బాధపడకు. లేదు స్వామి, నేను తప్పు చేశాను. మిమ్మల్ని తిట్టి పెద్ద తప్పు చేశాను. మీరు క్షమించానని ఒక మాట అంటే గాని నేను చేసిన పాపం పోదు. సరే నాయనా, క్షమించాను. ఇప్పుడు నా మనసు ప్రశాంతంగా ఉంది. ఈ మాట మిమ్మల్ని ఆశ్రమంలోనే అడగొచ్చు, కానీ ధరణికి నేను పశ్చాత్తాపడ్డ విషయం తెలియాలనే అక్కడేమీ మాట్లాడకుండా మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చాను. నేను రమ్మనగానే మారు మాట్లాడకుండా వచ్చినందుకు చాలా థ్యాంక్స్ స్వామి. అయితే స్వామీజీ ఆయనకేం చెప్పలేదన్నమాట. భగవంతుడా, రక్షించావ్. ఇక అంతా మంచే జరుగుతుంది. మీ కుటుంబానికి ఇక అన్నీ మంచి రోజులే ఉన్నాయి. హాయ్ శోభన్ గారు, హౌ ఆర్ యు? హాయ్ శ్రీనివాస్ గారు, ఈ మధ్య నీ పర్ఫార్మెన్స్ చాలా వీక్గా ఉంది. ఇచ్చిన వర్క్ కంప్లీట్ చేయట్లేదు. ఈ విషయాలన్నీ వీడికెలా తెలుసు? కొంపతీసి ఆదిత్య తప్పించుకుని వచ్చేసాడా ఏంటి? బాబు ఆదిత్య, ఏంటి? వీడు ఖాళీ కాదు, తప్పించుకుని వచ్చేసాడు.